హలో అండి, ఇవాళ మనం ఈ వీడియోలో పెసరట్లు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను పెసరని తీసుకొని ముందు నైటే నేను నానబెట్టి ఉంచానండి. అది మిక్సీలో వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని 4 పచ్చిమిర్చిలు, కొద్దిగా అల్లం వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని ఇవంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసింది ఒక బౌల్లో వేసుకోవాలండి. బౌల్లో వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరి దోశలాగా కొద్దిగా నీళ్ళు లేకుండా కొంచెం థిక్గా ఉండాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. సన్నగా తురిమిన క్యారెట్ కూడా వేసుకున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.